సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. ఈ వీడియో 10 మినిట్స్ ఉంటుంది. మా అన్నతో ఆడుతున్నాం. ఓన్లీ ఎన్ని మినిట్స్ మీడియా గెసేయండి. ఓన్లీ 10 మినిట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, మా అన్న ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి మనమైతే సైకిల్ పోలీస్ జాబ్ కాదు, ఇప్పుడైతే మేమైతే సైకిల్ ఎత్తుకొని ఇల్లు కొనుక్కోవడం. మనం అట్లా ఉన్నాం ఫ్రెండ్స్. మనం జస్ట్ ఇగో ఇట్లా అట్లా వెళ్ళొద్దురా. మా తమ్ముడానికి అయితే బ్రెయిన్ లేదనమాట. ఉన్నా అన్న యూజ్ చేసుకోరన్నమాట. నేను ఈసారి ఈ ఇల్లు కొనుక్కుంటున్నాను అన్నమాట. నేనైతే ఇల్లు కడుతుందన్నమాట. చూసుకోవచ్చాడు. నేనైతే ఒక పోలీస్ షాప్కి వెళ్ళిపోదామా మనం? వద్దు, నేనైతే ఈ ఇల్లు అయితే కట్టుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో నేనైతే కట్టుకోవాల్సి అనుకుంటున్నా ఇల్లు అయితే. సో ఇది వచ్చేసి మన ఇల్లు. ఇప్పుడైతే మా తమ్ముడు గారి ఇల్లు అయితే చూస్తాం గాయ్స్. వద్ద ఇద్దరం ఒకటే ఇల్లు కట్టుకున్నాం గాయ్స్. యో మ్యాన్, ఇల్లు నేమ్ వేసుకోవాలి తొందరగా. సో గాయ్స్, గేమర్ అని పెట్టుకోరా. నాది గేమింగ్, నీది గేమర్. జస్ట్ గేమింగ్ పెట్టుకొని నేను గేమర్ పెట్టుకుంటా అంటే ఏం ఛానల్ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే మన హౌస్ ముందైతే ఒక సైన్ అయితే పెడుతున్నా, గేమర్. సో వచ్చేసినాం. అన్న నాకు పోలీస్ జాబ్లా ఇప్పి అన్న నాకు పోలీస్ జాబ్లు ఇప్పి అన్న. ఆగరా, ఫస్ట్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళరా. రేపు ఈరోజు సండే మర్చిపోయినావా? మా తమ్ముడు ఆడైతే ఈరోజు సండే అని మర్చిపోయాను అనమాట. సో కొద్దిసేపు ఇలా కూర్చోడానికి ఇప్పుడు మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. ఇలా కూర్చొని చలికాలంలో ఫైరు. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొకటి పేరైతే రాస్తున్నాం 96. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇట్లా కూర్చోడానికి ఇమోజీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం మీకు ఇట్లా మెట్లు ఉంటాయి. లాక్ వేసినాం అన్నమాట. ఇట్లా తీసేసి లాక్ వేసేద్దాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకి డిస్కో రూమ్ అని ఉన్నది. చేసుకోండి డిస్కో. ఇక్కడ వచ్చేసి మన కిచెన్. మన పేరుకి ఇట్లా పెట్టినాం కానీ వాడైతే గేమర్ అనే పెట్టుకుండు. నా పేరు మాత్రం పెట్టలే గాయ్స్. ఇదైతే వాష్రూమ్ అన్నమాట. వస్తుంది ఎందుకంటే నేనైతే వాడి పేరు పెడతా, వాడు మాత్రం నా పేరు అయితే ఎందుకు పెట్టారు గాయ్స్? కొంచెం ఎవరైనా వెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి మనం బెడ్ ఉంటది. ఇక్కడైతే బెడ్ ఉంది. గేమింగ్ సెటప్ గాయ్స్, గేమింగ్ సెటప్. yes bro, మైండ్ బ్లోయింగ్. గేమింగ్ కరెక్ట్ సెట్ అయింది భయ. మళ్ళీ ఇక్కడ పీసీ గాయ్స్, ఇక్కడ సపరేట్ పీసీ గాయ్స్. ఇదైతే నేనైతే కంప్యూటర్ యూజ్ చేస్తున్నా ఎందుకంటే నాకైతే ఇది ఇగో నేను 2 పీసీలు యూజ్ చేస్తాను. యూట్యూబ్ నుంచి అయితే నాకైతే సబ్స్క్రైబ్ అయింది. గోల్డ్ ప్లే బటన్ అయితే వచ్చింది. మళ్ళీ చూడు గోల్డ్ ప్లే బటన్ మా తమ్ముడానికి కూడా వచ్చింది. యాక్చువల్లీ ఇది ఈ మధ్యలో నాకు నేనైతే పోలీస్ జాబ్లో అయితే జాయిన్ అయినా గాయ్స్. మా తమ్ముడు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఇంకొక పీసీ ఉంది. యాక్చువల్లీ ఇదేమో ఫ్రీ ఫైర్ పీసీ, ఇదేమో GTA పీసీ. ఇంతే ఉందా హోమ్ టూర్ లా? ఇందులో ఉత్తి ఫ్రీ ఫైర్ ఆడతాం. దీని వెనకాల మంచిగా ఫోటో స్టూడియో కూడా ఉంది. ఇందులో ఉత్తి ఫ్రీ ఫైర్ ఆడతాం. ఇంకా ఇందులో అయితే GTA, మైండ్ క్రాఫ్ట్ అవన్నీ ఆడతాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ఇక్కడైతే మన 2 బెడ్లు ఉన్నాయి. టీవీ అయితే మర్చిపోయాం. ఇది వచ్చేసి లాక్ CCTV కెమెరా గైస్. టీవీ ఇక్కడ ఒకటి, ఇక్కడ టీవీ గైస్. టీవీ లేదు అయినా మనకి పర్వాలేదు ఎందుకంటే టీవీ ఉంది గాయ్స్. CCTV కెమెరా అక్కడ చిన్నగా ఉంది చూసారా? అది గైస్ ఎవరు అమ్మాయి వచ్చింది గాయ్స్. అరే నా ఇంట్లో ఎవరు అమ్మాయి వచ్చింది రాయుడు. అమ్మాయి వెళ్ళిపోయింది. లాక్ వేసుకో. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ గేమ్ లో నైట్ పొద్దున ఉండదు. అరే ఈ రోజు రమ్మంటుండ్రా వాళ్ళు. సరే ఇప్పుడు పోదాం అన్న. వచ్చేసి నా బైక్ అయితే తీస్తాడు, లోపల ఉంది. ఇక్కడ నేనైతే నా పోలీస్ బైక్ అయితే పార్క్ చేసినా కానీ ఎందుకు వస్తలే. నేను తెవ్వాలా? నువ్వేమొద్దు, నా వెనకాల కూర్చోరా. మేమైతే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాము. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లా కలుసుకుందాం. కాకపోతే మా తమ్ముడు అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు గాయ్స్. ఇదైతే పక్క వాడి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే రూట్ మర్చిపోతున్నా గాయ్స్. అనవసరంగా వీడికి చెప్పిన ఇల్లు తీసుకున్నా గాయ్స్. సర్లే ఇట్లా వెళ్దాం. ఇక్కడైతే పోలీస్ స్టేషన్ మన ఇంటి వెనకాల ఉంటే మనం లక్ గాయ్స్. కాకపోతే మన ఇంటి ముంగట ఉంటుంది.
స్టేషన్ అయితే చాలా దగ్గరే గాయస్ మా ఇంటి నుంచి. అరే మన ఇంటికి అలారం మోస్తుంది ఇంటికి క్యామ్స్ లా వీడు గైస్. వాళ్ళ ఇంటికైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికైతే అలారం వస్తుందట. ఫస్ట్ అయితే మేమైతే పోలీస్లో జాయిన్ అవ్వాలి వెళ్ళి, తర్వాత మాకు ఇద్దరికి అయితే జీప్ వస్తుంది అన్నమాట. జీప్ ఇంకా బైక్. పోలీస్ స్టేషన్ లో ఎవరు దొంగలు పడినట్టున్నారు. పోలీస్ స్టేషన్ ఏం కాదు, నేను పోలీసు. ఆగరా నీ ఫైల్ వచ్చేసిందిరా. ఆగరా ఇంకా నీ ఫైల్ ఇవ్వలే చోటు, అది రిమూవ్ చేయి. అది పెట్టుకోవద్దురా, ఇంకా నీకు ఫైల్ ఇవ్వలే. క్విట్. ఫైల్ అయిపోయిందిరా, ఇప్పుడు తీసుకో. వాళ్ళకి సెండ్ చేసి నాకు ప్రమోట్ వచ్చింది. ఇప్పుడు నేనైతే IPS అనమాట. సో నేను వచ్చేసి ACP అంటే కాదు, నీకు అసిస్టెంట్ నీకు DSP అంటే IPS కంటే పెద్ద కాదు. ఇప్పుడు వచ్చేసి మనకు గన్లు ఇప్పుడైతే మనకైతే వాడికైతే గన్స్ కావాలి, నాకైతే గన్స్. ఇక్కడైతే ఈ కార్ అయితే ఇచ్చిండ్రు, ఎందుకంటే ఇందులోనే ఎక్కువ మంది పడతారు. ఎక్కడ ముందు చూసుకోండి. ఆల్రెడీ ఎవరు వచ్చేసిండ్రు, వీళ్ళు కూడా మన వల్ల అవ్వాలి. అరే ఎక్కడ వాకీ టాకీ దొరుకుతలే ఫ్రెండ్స్. ఎందుకు వాకీ టాకీ తర్వాత తీసుకొచ్చి ఎవరు కాల్సింది? అరే ఎక్కడ ఎక్కలే సో ఇప్పుడైతే మనం అదే వెళ్తున్నాం కదా. మన ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యా నేనైతే ఒక గన్ను తీసుకోవడం మనం మర్చిపోయినా గాయ్స్. ఒక్కటే గన్ను, ఇది ఒకటి కావాలి మనకి. ఇప్పుడు దారిలో ఫస్ట్ అయితే ఇది తీసేస్తా గాయ్స్, కొనుక్కుందాం. ఫస్ట్ అయితే మనకి వాకీ టాకీ కావాలి, తర్వాత మంచి ఇది కావాలి, తర్వాత గన్ను. ఇప్పుడు వచ్చేసి కొంచెం గ్యాప్ అయిందన్నమాట. ఇప్పుడైతే నా ఇల్లు మా తమ్ముడు గారి ఇల్లు సేమ్ ఉండడంతో వాడికి ఇల్లు చేంజ్ చేస్తా. నాకొద్దు ఇల్లు చేంజ్. నువ్వు అండర్ గ్రౌండ్ ఇల్లు పెట్టుకో, ఎట్లా తెలుసా? కాక స్పేస్ షిప్ ఇల్లు పెట్టుకో. ఎట్లా ఏం చేసినారా, ఎట్లా పెట్టుకోవాలి తెలుసా? ఫస్ట్ ఇది ఓపెన్ చేయి, ఇది క్లోజ్ చేయి, డన్ చేయి. అయ్యా ఓండి ఈ నీళ్ళు కదరా. ఇది ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇందులోకి వెళ్ళు. ఓకే ఇందులోకి వెళ్ళు, దీని మీద క్లిక్ చేయి. 2 minutes ఆవురా. ఇగో ఈ ఇల్లు తీసుకో, ఇది అండర్ గ్రౌండ్ ఇల్లు. సరే ఓకే 2 minutes కాదురా, ఇది అండర్ గ్రౌండ్ ఇల్లు రా, అంటే నీకు అయిపోతాయి 2 minutesలో. మా తమ్ముడు గారికి అయితే అండర్ గ్రౌండ్ ఇల్లు అయితే వస్తుంది. కాదు నేను ఇక ఈ ఇల్లు కట్టుకుంటా. అది వద్దురా, అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకో. అప్ప వరకు వాడైతే నా ఇంట్లో ఉంటాడు. రా అవునా, నేను కార్ పార్క్ చేసి వస్తాను. రే నా ఇంటి ఎదురుగా పెట్టుకోక రావురా. రే ఇంటికి లాక్ వేసినారా. నేను పోలీస్ని, నీ ఇంట్లో ఏదో దొంగతనం చేసినావు అంట. అబ్బా ఓరేకు. సో నేనైతే నా కార్ అయితే పార్క్ చేసి, కార్కి కూడా ఎంతో కొంత సేఫ్టీ కావాలి. గన్ను పేల్చొద్దురా గాయ్స్. ఎవరైనా ఉంటే వీడికి చెప్పండి గాయ్స్, గన్ను పేల్చొద్దని. లాక్ ఓపెన్ చేసిన దారా. నువ్వు గేమింగ్ ఆడుకుంటావు కాసేపు, ఏం ఆడుతావు? ఏ PC ఆడుతావు? అరే ఇది నా ఆఫీస్ వర్క్దిరా, సో ఇది ముట్టకు. నేనైతే GTA Minecraft అట్లా ఆడుకుంటాను, ఫ్రీ ఫైర్ ఆడుతాను. ఇంటికి అయితే లాక్ వేసేసిన. వాడైతే లోపలికి వచ్చిండా, ఇప్పుడు వస్తున్నా. తీసిన దారా. నేనైతే అప్ప వరకు ఆడుకుంటా వచ్చా. నేను పనుకుంటా. పనుకో. అరే ఇక్కడికి రారా, నువ్వు నేను కొద్దిసేపు మాట్లాడదాం. ఏడా ఇక్కడికి రా, కూర్చోనా ముందు. ఓకే వచ్చా, ఏందంటావు? ఆగురా, కూర్చోనా ముందు. సో 2 minutes ఇంకొక 40 seconds ఉంది. అరే ఇప్పటి నుంచి నువ్వు ఒక జాబ్ ఉన్నావు, సో ఎప్పుడు పడితే అప్పుడు గన్ కాల్ చేద్దారా నేను. ఓకే అయ్యి నువ్వు 2 గన్లు తీసుకోద్దు, ఓన్లీ ఒక షార్ట్ గన్ తీసుకోవాలి. ఇది పెట్టు, పక్కన పెట్టు. ఓన్లీ ఒక చిన్న గన్ను తీసుకోవాలి. ఇది బ్యాగ్లోకి వెళ్ళు. ఫస్ట్ ఒక వాకీ టాకీ తీసుకో. వాకీ టాకీ అన్ని జ్యూస్లు ఉన్నాయి ఇందులో, అంతగానం తింటావరా నువ్వు? వాకీ టాకీ ఇక్కడే ఉండాలిరా. పైకెళ్ళి ఆగు, పైకెళ్ళు. ఓకే
ఒక ఈ కన్ను కాదు, ఈ కన్ను ఇది నీకు రావాల్సిన కన్ను వాకిటోకి. ఓకే ఇప్పుడు వచ్చేసి నా టైం అయిపోయింది. ఓకే బాయ్, లాక్ ఇస్తే మేము పోతాం. ఆగురా, నీకు అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టిస్తా. ఆగు, ఎట్లా తెలుసా? ఆగురా, అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టిస్తా. అది కాదు, నాకు అది వద్దు, నాకు గరాజ్ ఉన్న ఇల్లే కావాలా. నేను కట్టుకుంటా. ఫస్ట్ ఆగురా, నీకు ఒక్క ఊర మాస్ ఇల్లు పెడతా. ఏది నీ ఇల్లేది? ఇదేమన్నా? నాకు ఇగో ఈ ఇల్లే కావాలా. కటిఫ్ మళ్ళా ఒక్క ఊర మాస్ ఇల్లు పెడతా. దాన్ని దెబ్బకి నువ్వు బాగానంటావు. నాకు గరాజ్ ఉన్న ఇల్లే కావాలా. సరే ఆగు, ఫస్ట్ నీకు ఒక ఊర మాస్ ఇల్లు చూపిస్తా. ఏడుంది? నేను నీకు చెప్పిన ఇల్లు ఏడుందిరా? సో గాయస్, వీడైతే కొత్త ఇల్లు అయితే కట్టుకుంటుండు. కాకపోతే గరాజ్ ఉన్న ఇల్లే కావాలి నాకు. ఆగురా, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇక ఇట్లా ఆగా, ప్రిపేర్ అవుతుంది. కొట్టి లాకి అమ్మ బయటికి రాదు. ఇక వీడు నాకు ఇది వద్దు. ఈ తొండి గరాజు ఉన్న ఇల్లు ఎట్లా వస్తుందా? నేను ఇప్పుడు బయటికి ఎట్లా రావాలి చెప్పు, నాకు అర్థమా. బయటికి నిచ్చెనకి వచ్చేసి నిచ్చెన నాకు తొక్కగా ఇల్లు చూపిస్తుంది. చోటి రేపు పొద్దున 6కి లేవాలిరా. ఇప్పుడు 10 అవుతుంది, టైం పండుకో. ఇల్లు కట్టుకోవద్దు. అరే ఎవరో విఐపి అంటారు వచ్చింది నా ఇంటికి. నీ అమ్మ నా ఇంటికి వస్తా, పోలీసు ఉండే నేను చంపేస్తా నీ అమ్మ. అరే ఎవరో విఐపి అంటారు, ఒక అమ్మాయి నీ ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి నా ఇంటికి వచ్చింది. ఆగురా, ఈ బోర్డు మీద ఏముంది? Anyone దొబ్బే నీ అమ్మ దొబ్బే. ఇంకోసారి నా ఇంటికి వచ్చా కాల్చుదాన్ని దానమ్మ. ఆయన ఇంటికి దూరుతుందిరా, లాకీరా వేసిన కొడుక. ఇంటికి ఆయన దొంగరా, ఎడ్డి నా కొడుక. పోలీసు ఇంటికి వస్తా. ఆయన అటు ఎక్కురా, నేను అండర్ గ్రౌండ్కి వెళ్తా. దొరికిందిరా, కిందికి రారా. అరే దానమ్మ పైకి వచ్చింది. అది పైకి వస్తుంది. అది పైకి వచ్చింది. కాల్చుదానమ్మ వెళ్ళే పైకి వెళ్ళు నీ అమ్మ దబ్బే. అది లాక్ ఏమన్నప్పుడు లాకేరా నీ ఇంటికి. నేను పైకి వెళ్ళి దాన్ని చంపేస్తా. లాకీరా అది పోయింది నానమ్మ. లాకీరా ఫస్ట్ నువ్వు. లాక్ వేసిన. ఇక నేను పోతున్నారా, రేపు పొద్దున్నే నువ్వు రావాలి మళ్ళా, సరేనా? అది దానమ్మ పాపం కదా, అది మన ఇంటి పక్కనే ఉంటారా దొంగ ముఖం. వాడు మొగుడు వచ్చింది. కమాండర్ వచ్చిండు, నీకు ఒక కమాండర్ పెట్టినా. ఇది పెట్టు. ఇగో వీడే నీ సెక్యూరిటీ చీఫ్ కమాండర్. వీడు నీతోనే ఉంటాడు. వీడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఎట్లుండ్రా? అది నేనే నీకు గిఫ్ట్ సెండ్ చేసిన. కమాండర్ సెంటర్ సెక్యూరిటీ. నా ఇల్లు నేను కూల్ చేసిన. నాకు కొద్దిసేపు ఇల్లు స్నానంతో అనుకుంటా. నేనే పారిపోయినా నా ఇంటి నుంచి. ఎందుకురా కూల్ చేసినావు? బాగా మిస్టేక్ ఇలాగ పెడదామంటే దాన్ని నొక్కేసింది. చెప్పకూడదు. ఇగో నీ ఇంట్లో కమాండర్స్ కంట్రోల్ ఉందిరా. అయ్యా మనం నాకు గరాజే అది వద్దురా. ఇక వీడియోస్ ఆల్రా మనము. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే వీడియోని ఆఫ్ చేస్తాం. పార్ట్ 3 ఇప్పుడే వస్తుంది ఈరోజే.